సో మేము ఆల్మోస్ట్ HCL 10 డిస్ట్రిక్ట్స్లో 10 స్కిల్ యూనివర్సిటీస్ని ప్రారంభించాలి. స్కిల్ డెవలప్మెంట్ పర్టికులర్ ఇన్ రూరల్ ఏరియాలో ఉన్న యూత్కి ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ఇచ్చి రెగ్యులర్ డిగ్రీ లేకపోతే రెగ్యులర్ పీజీలు చదువుకుంటా ఇట్ సైడ్ అర్బన్ రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్ రూరల్ తెలంగాణ. సో కాంప్రహెన్సివ్ ఒక మాస్టర్ ప్లాన్ 2050 మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ మేము కన్సల్టెంట్స్ని ఆల్రెడీ ఇన్వైట్ చేసినాం. సో తెలంగాణ మొత్తాన్ని ఒక కాంప్రహెన్సివ్ ఒక సింగిల్ యూనిట్ కింద తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 100 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు రచించి ప్రపంచంతో పోటీ పడాలనేదే మా విధానము, మా ఆలోచన. నిన్నటి వరకు ప్రతి చర్చ మన దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి, మన దగ్గరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కర్ణాటకకు పోతుంది, మన దగ్గరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ తమిళనాడుకు పోతుంది, లేదా తమిళనాడుకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ మనం తెచ్చుకున్నాం. ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. నేను విత్ ఇన్ ద కంట్రీలో కాంపిటీషన్ చేయడం అనేది హెల్దీ కాంపిటీషన్ అని నేను అనుకోవట్లే. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతోనే పోటీ పడాలనేది నా ఆలోచన, నా విధానం. ప్రపంచంతో పోటీ పడడానికి అవసరమైన ప్రణాళికలు ఏమున్నా మీ వైపు నుంచే మేము మీ సూచనలు, మీ సలహాలని, మీ ఎక్స్పీరియన్స్ని అంతా కూడా తెలంగాణ కోసం ఖర్చు పెట్టండి. మీరు ఈరోజు ఇక్కడికి వచ్చిన స్థాయికి ఎదిగిందంటే మీ వ్యాపారాలలో మీరు రాణించున్నారు అంటే మీకు ఇండివిజువల్ టాలెంట్ ఉంది కాబట్టి అప్ టు ద మార్క్ మీరు వరల్డ్తో మీ ఫీల్డ్లో కాంపిటీట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడికి రాగలిగినారు. సో మీ ఎక్స్పీరియన్స్ మీ వరకే పరిమితం చేయకుండా దాని గవర్నమెంట్తో కలిసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే భవిష్యత్ తరాలకు మనం ఒక మంచి రాష్ట్రాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఈ ప్రణాళికలలో రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఒక డ్రై పోర్ట్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫార్మా సిటీ గురించి చర్చలు జరుగుతున్నాయి. నేను 2-3 సార్లు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. 25,000 ఆ 30,000 ఎకర్స్లో బగ్ ఫార్మా పెడితే అక్కడ వచ్చే పొల్యూషన్ కానీ అక్కడ జరిగే పరిణామాలు భవిష్యత్తులో హైదరాబాదు నగరం యొక్క అభివృద్ధి మీదనే ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే మేము ఫార్మా సిటీ నుంచి ఫార్మా విలేజ్ల కింద 12 to 15 క్లస్టర్స్ కింద విడగొట్టి డిఫరెంట్ ప్లేసెస్లో 2,000 to 3,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ మేము అక్వైర్ చేసి డిఫరెంట్ ఇన్వెస్టర్స్ని డిఫరెంట్ లొకేషన్స్లో యాంకర్ పార్ట్నర్ కింద తీసుకొని వాళ్ళను ఫోకస్డ్గా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రణాళిక చేస్తాం.